హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే ఎపిసోడ్ 73 ఇంకా 74 మీకు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందర మీకు మేజర్గా ఒక విషయం చెప్పాలి. ఈ వీడియోలో కొన్ని ఇమేజెస్ అనేటివి లో క్వాలిటీలో ఉండడం వల్ల ఈ వీడియో క్వాలిటీ అనేది కొంచెం తగ్గింది. అదొకటే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మీరు యానిమే ఎక్స్ప్లెనేషన్ చూడడం కోసం ఏ టైం కేటాయిస్తారో నాకు ఆ టైం మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పారంటే ఆ టైంలో నేను అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే కొంచెం లేట్ అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ 7 PM నేను వీడియో అప్లోడ్ చేస్తాను కదా, కొన్నిసార్లు 7:30 or 8 అవుతుంది వీడియో డ్యూరేషన్ ఇంకా ఎడిటింగ్ ప్రాబ్లమ్స్ వల్ల. సో అట్లాంటి టైంలో నేను ఆ రోజు వీడియో అప్లోడ్ చేయకుండా నెక్స్ట్ డే అప్లోడ్ చేద్దాం అన్నట్లు లైట్ తీసుకుంటాను. ఒకవేళ మీరు నైట్ టైం 9-10 వరకు కూడా ఆన్లైన్లో ఉంటానంటే 9 o'clock అయినా కూడా వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మార్నింగ్ టైమ్స్ ఆర్ ఆఫ్టర్నూన్ టైమ్స్లో మీరు ఎంతమంది యాక్టివ్లో ఉంటారో కామెంట్ చేస్తారంటే నేను ఆఫ్టర్నూన్ టైమ్స్లో కూడా ఆ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు ఏ టైంలో యాక్టివ్లో ఉంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అండ్ దాన్ని బట్టి నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇంకా లేట్ అండ్ లేకోకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడైతే ఏంటో ఈ ఎపిసోడ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. లిటరల్లీ పడుతున్న వానం చూసి మన కాన్గడు భయపడుతూ వణికిపోతూ ఉంటారు అనమాట. ఇప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఎలా ఇక్కడ నుంచి పారిపోవాలని అంటూ ఉంటే ఇంకప్పుడే ఇచ్చుకోగాడు కూడా కామ్గా ఉండండి, మనం ఎలాగైనా తప్పించుకోవచ్చు అనడంతో ఇంకప్పుడే ఒకసారి కాన్గడు నాతో గదరా మాట్లాడేది, ఒకసారి ముందర చూడు ఆ డాల్స్ మళ్ళీ వచ్చాయి అనడంతో ఇంకప్పుడే ఆ డాల్స్ కూడా మళ్ళీ ఆ వాటర్లో నుంచి ప్రత్యక్షమవుతాయి. అండ్ ఆ డాల్స్ వెనకల ఆ ఇద్దరు ట్విన్ బౌన్స్ కూడా ఓకే, మేము ఆల్రెడీ మీతో ఎన్నోసార్లు చెప్పాం, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం, మీరు ఈ వానని అండ్ వాటర్ని తప్పించుకొని ఎక్కడికి వెళ్ళలేరు, ఇప్పటికైనా గివప్ ఇచ్చండి లేదంటే మీకు దారుణమైన చావు చూపిస్తామంటారు. బట్ మన వాళ్ళకి అది తెలిసినే కదా, మన వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయరు. ఇంకప్పుడే ఆ నాయలు సరేలే ఈ నాయలకు తగిన గుణపాఠం నేర్పిద్దామా అని చెప్పి ఒక్కసారిగా ఆ రెండు డాల్స్ని కూడా కంబైన్ చేసి ఒక జైంట్ డాల్గా మార్చి మన వాళ్ళ మీద అటాక్ చేద్దాం అనుకుంటారు. ఇంకప్పుడే రుకియా కూడా ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనడంతో ఇంకప్పుడే ఇచ్చుకోగాడు కూడా ఒరిహిమే చాద్, మీ ఇద్దరు కూడా ఇషిడే కానీ తీసుకొని ఇక్కడ నుంచి పారిపోండి అండ్ ఈ డాల్స్ సంగతి మేము చూసుకుంటామంటారు. ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు, రెంజీ ఇంకా రుకియా వీళ్ళ ముగ్గురు కూడా వాళ్ళకి తెలిసిన అటాక్స్ తో ఆ డాల్స్ ని ఎన్నిసార్లు అటాక్ చేసి డిస్ట్రాయ్ చేసినా సరే మళ్ళీ ఆ డాల్స్ రీజనరేట్ అయ్యి ఈసారి మన ఇచ్చుకో గాని, రెంజీని, రుకియాని ఇంకా కాన్ గాని పక్కన ఉండే లిరీ పాపని వీళ్ళందరినీ కూడా వాటర్ లోకి అయితే అబ్జర్వ్ చేసుకుని వీళ్ళని చంపేద్దామని చూస్తాయి. ఇంకా దాన్ని చూస్తూనే మన చాద్గాడు ఇంకా మన ఒరిహిమే పాప వెంటనే వాళ్ళని కాపాడదాం అనుకుంటారు. కానీ బట్ అప్పుడే ఇచ్చుకోగాడు బయటకు వచ్చి లేదు మీరు పారిపోండి దీని సంగతి మేము చూస్తాం అనడంతో ఇంకప్పుడే ఇషిడగాడు కూడా ఇక చాలా ఆపేయండి రా, ఇప్పటికైనా నన్ను వదిలేసి మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి అనడంతో ఇంకప్పుడే మనోళ్ళు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా, కమాన్ చాద్ వాడిని తీసుకొని ఇక్కడ నుంచి పారిపో, మేము ఇదంతా చూసుకుంటామని చెప్పి మన ఇచ్చుకోగాడు అంటే ఇంకా మన చాద్గాడు ఇషిడగాని తీసుకొని అక్కడ నుంచి పారిపోతారు. అండ్ దీనికి ప్యారల్ గా మనకు ఓషన్ అనేది చూపిస్తామట. తను అక్కడే ఉండే ఒక డాల్ని చూస్తూ ఉండగా అప్పుడే అక్కడికి రియోగాడు వచ్చి కార్యా సార్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ నీ గురించి భయపడుతున్నారు, నువ్వు ఎందుకని రిటర్న్ రావడం లేదండంతో ఇంకప్పుడే వచ్చినా కూడా నేను ఆల్రెడీ మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను ఆర్డర్స్ ఫాలో గానని, సో ఇప్పుడు నాకు అక్కడికి రావడం కూడా ఇష్టం లేదు అనడంతో ఇంకప్పుడే రియోగాడు కూడా అసలు నిన్ను ఇంతగా ప్రేమించే మన కార్య సార్ నిన్ను ఇంతలా అడుగుతున్నాను ఎందుకని ఆయన ఆర్డర్స్ పాటించడం లేదనడంతో ఇంకప్పుడే వచ్చినా కూడా ప్రేమకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి, ప్రేమకు కూడా వయసు అయిపోతుంది. అండ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ప్రేమలో ఎప్పుడు కూడా ఆర్డర్స్ అనేవి ఉండవు, ఒకవేళ ఆర్డర్స్ వేస్తే అది ప్రేమే కాదు అనడంతో ఇంకప్పుడే రియోగాడు కూడా నువ్వు ఇలా ఎంత ఆలోచించిన వేస్టే. అండ్ మాస్టర్ కార్య గారు ఇంకొద్దిసేపట్లోనే తన యొక్క మెయిన్ ప్లాన్ అయితే మూవ్ చేయబోతున్నారు అనడంతో ఇంకప్పుడే మన ఓషినా కూడా తను ఏదైనా చేయలే, నాకు అది అవసరం లేదు. బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, బౌన్స్ అనే వాళ్ళు సెల్ఫిష్ కాదు, వాళ్ళకు కూడా ఒక లైఫ్ అనేది ఉంది. ఇంకా కార్యగాడు తన యొక్క సెల్ఫిష్నెస్ కోసం ఏం చేసినా నేను దాన్ని పట్టించుకోను అనడంతో ఇంకప్పుడే రియోగాడు కూడా నాకు అసలు అర్థం కాలేదు, అంత టఫ్గా కనిపించే కార్య గారు నిన్ను మాత్రం ఎందుకని ఇంత సాఫ్ట్గా చూసుకుంటున్నారు, అదే నాకు అర్థం కాలేదు అనడంతో దానికి వచ్చినా కూడా మీరు చూడని ఆ వ్యక్తిని నేను చూశాను. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకో, అన్నెసెసరీ అంబిషన్ వల్ల ఖచ్చితంగా ఈ వరల్డ్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది అండ్ అది నీకు కూడా వర్తిస్తుంది అనడంతో దానికి రియోగాడు కూడా నేను దాన్ని ఏం పట్టించుకోనని చెప్పి మనోడైతే అక్కడ నుంచి మేమైపోతాడు. ఇంకోసినా కూడా పెద్ద పట్టించుకోదు. అండ్ నెక్స్ట్ సీన్లో మనకు గాంజోని హనటోరా అయితే చూపిస్తామంట. ఇంకప్పుడే హనటోరా గాడు అసలు నువ్వు ఎందుకని ఇక్కడికి వచ్చావు అనడంతో ఇంకప్పుడే మన గాంజో గాడు కూడా నన్ను ఇక్కడికి నా సిస్టర్ పంపించింది అండ్ తను ఈ భూమి మీద ఏదో స్ట్రేంజ్ స్పిరిచువల్ ఎనర్జీని సెండ్ చేసిందంట, సో అందుకనే అది ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి నన్ను పంపించింది అనడంతో ఇంకప్పుడే హనటోరా గాడు కూడా అవును మామ నన్ను కూడా అదే రీజన్ మీద కెప్టెన్ ఉనహరా గారు ఇక్కడ పంపించారు అనడంతో ఇంకప్పుడే వినాయకులు ఇద్దరికి కూడా ఒక స్ట్రేంజ్ స్పిరిచువల్ ఎనర్జీ సెండ్ చేస్తారు. అండ్ అది ఎవరిదో కాదు మన ఇచ్చుకోగేందనమాట.
అనమాట. అండ్ నెక్స్ట్ సీన్లో మన ఇచ్చుకోగాడు, రెంజీ ఇంకా రుకే వీళ్ళందరూ కూడా ఆ వాటర్ డాల్ లోపల అయితే ఎన్నో కష్టాలు పడి తప్పించుకోవాలని చెప్పి మన ఇచ్చుకోగాడు తన జాన్పక్తో కట్ చేసిన అండ్ రుకే రెడ్ ఫ్లేమ్ క్యానల్తో బ్లాస్ట్ చేసినా సరే ఆ నైల్ ఇద్దరు కూడా కమాన్ వాళ్ళని క్లోజ్ చేసేయండి, కమాన్ గోల్ అండ్ గూటర్ అనడంతో ఇంకా ఆ డాల్స్ కూడా మన వాళ్ళని చంపేయడం కోసం ఎన్నిసార్లు వీళ్ళు డిస్ట్రాయ్ చేసినా సరే మళ్ళీ రీజనరేట్ అవుతూ మన వాళ్ళకి చావు భయాన్ని అయితే కలిగిస్తారు. ఇంకా అప్పుడే ఆ బౌన్స్ కూడా ఓకే మనం ఇప్పటికే వెళ్తే ఎక్కువసేపు పడుకున్నాం, త్వరగా వెళ్ళి ఆ కిన్సిని పట్టుకోవాలని చెప్పి వెంటనే మన వాళ్ళని రిలీజ్ చేసి వాళ్ళ లైన్లు అయితే అక్కడ నుంచి పారిపోతారు. ఇంకా తప్పించుకున్న మన వాళ్ళు కూడా అసలు ఆ నైల్ ఎందుకని మనల్ని వదిలేశారు అనడంతో ఇంకప్పుడు లిరీ పాప్ కూడా ఆ నైల్ మనల్ని ఊరికే వదిలేదు. ఆ నైల్ ఇషిడా ఎటువైపు అయితే పరిగెత్తాడో అక్కడికి వెళ్ళారు, మనం త్వరగా వెళ్ళాలని చెప్పి ఈ నైల్ కూడా వెంటనే అదే డైరెక్షన్ వైపు వెళ్తారు. అండ్ దీనికి ప్యారల్గా మన చాత్గాడు ఒరిహిమే ఇషిడా గాని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకప్పుడే ఒరిహిమే మనం ఎక్కడికి వెళ్తున్నాం అనడంతో ఇంకప్పుడే మన చాత్గాడు కూడా దాని గురించి వదిలే ఆ నైల్ మళ్ళీ వచ్చేసారంటారు. ఇంకొకసారిగా ఆ నైల్ ముందరైతే ఆ వాటర్ డాల్ ప్రత్యక్షమవుతుంది. ఇంకా వెంటనే మన వాళ్ళ మీద అటాక్ చేయడంతో ఇంకొకసారిగా చాత్గాడు అయితే మన ఇషిడా గాని కింద పడేస్తాడు. అండ్ వెంటనే ఆ వాటర్ డాల్ అనేది మన ఇషిడా గాని మీద అటాక్ చేసే లోపలే అక్కడికి ఒరిహిమే వచ్చి తన పవర్స్ అనేవి ఉపయోగించుకొని షీల్డ్ అడ్డం పెడుతుంది. కానీ బట్ ఆ వాటర్ డాల్ చేసే అటాక్స్ వల్ల మన ఒరిహిమే అయితే ఎక్కువసేపు డిపెండ్ చేయలేదు. ఇంక ఇలాగైతే కుదరదని చెప్పి ఈసారి మన చాత్గాడు కూడా తన యొక్క హ్యాండ్ని సమన్ చేసి వెంటనే అటాక్ చేస్తాడు. బట్ ఇది కూడా నో యూజ్ అనమాట. ఇంకప్పుడే అనాయిల్ కూడా మేము ఆల్రెడీ మీకు ఎన్నోసార్లు చెప్పాం కదరా, మేము గెలవడానికి మాకు ఎన్నో ఛాన్సెస్ ఉన్నాయి, బట్ అన్ఫార్చునేట్లీ మీరు గెలవడానికి మీకు ఒక్క ఛాన్స్ కూడా లేదు, మీరు ఏం చేసినా సరే మా దగ్గర నుంచి తప్పించుకోలేరు, ఎందుకంటే వాన మా కోసమే పడుతుంది, వాన నిలిచిపోయేంత వరకు మీరు ఏం పీకలేరు అనడంతో ఇంకా మాట్లాడిన మన చాత్గానికి ఒక ఐడియా వచ్చి వెంటనే మన ఇషిడా గాని తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ పరిగెత్తుతాడు. అప్పుడే ఒరిహిమే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అనడంతో ఈసారి మన చాత్గాడు నాకు ఒక ఓల్డ్ బిల్డింగ్ తెలుసు, సో అక్కడికి వాన అనేది పడదు అండ్ ఖచ్చితంగా ఆ ప్లేస్ అనేది ఇచ్చుకోగానికి కూడా తెలుసు, వానాయిలు కూడా త్వరగా వస్తారులే అని చెప్పి ఈ నైల్ ఆ ఓల్డ్ బిల్డింగ్ దాకా వెళ్తారు. అండ్ దీనికి పిల్లలుగా ఇచ్చుకొని అయితే చూపిస్తామంట. అప్పుడే మన ఇచ్చుకోగాడు ఏదో ఆలోచిస్తూ ఉంటే ఇంకప్పుడే రుకే కూడా ఏమంది అలా ఉన్నా ఉండడంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు చెప్తామంట, నువ్వు బాగా గమనించావా ఆ నైల్ ఇద్దరు కూడా ఒకటే చోటు ఉండి వాళ్ళ డాల్స్తో అటాక్ చేస్తున్నారు, ఎప్పుడు ఆ నైల్ డిఫరెంట్గా లేకుంటే సపరేట్ అయితే చేయలేదు, బహుశా నేను ఆలోచించే దాన్ని బట్టి ఆ నైల్ దగ్గరుంటేనే వాళ్ళ యొక్క పవర్స్ అనేవి ఉపయోగించి ఆ డాల్స్తో అటాక్ చేస్తారేమో, దూరం జరిగితే వాళ్ళ పవర్స్ వర్క్ కావేమో అనడంతో ఇంకా రెంజీగాడు కూడా అవును నువ్వు చెప్తానే కరెక్టే అండ్ నేను కూడా దాన్ని గమనించానంటారు. సో అట్లయితే మనం ఇదే అవకాశంగా తీసుకొని ఆ నైల్ని దూరం జరిపి మనం అటాక్ చేస్తే అప్పుడు ఈజీగా గెలుస్తామని చెప్పి మన ఇచ్చుకోగాడు ప్లాన్ ఇస్తాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మనకు ఒక అన్నోన్ క్యారెక్టర్ అనేది చూపిస్తాను అనమాట. ఇంకా అప్పుడే తనకి ఇంకొక బౌండ్ వచ్చి నేను ఆ ట్విన్ బ్రదర్ గురించి ఎదుగుతున్నాను, వన్ నైల్ ఎక్కడికి వెళ్ళారు నీకు తెలుసు అనడంతో దానికి ఆ పర్సన్ కూడా నాకు కూడా తెలియదు, బట్ ఎందుకని కోగను ఆ నైల్ గురించి ఇంతగా ఆలోచిస్తాను, ఇన్ఫ్యాక్ట్ ఒక బౌండ్ ఇంకో బౌండ్ గురించి ఆలోచించడం ఇదే ఫస్ట్ టైం, అది కూడా నేను కూడా చూస్తున్నాను అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో అయితే మనకు ఆ ఓల్డ్ బిల్డింగ్ చూపిస్తారు. ఇంకా అప్పుడే మన కొరోడో గడు అరే చాద్ నువ్వు ఇంతకు ముందర ఏమన్నావు ఈ బిల్డింగ్లో వాటర్ రాదన్నావు, బట్ ఈ బిల్డింగ్ నిండా కూడా వాటరే ఉన్నాయి కదరా అనడంతో దానికి చాదిగాడు కూడా పొరపాటు నన్ను క్షమించేసేయండి, ఇక్కడ ఇన్ని వాటర్ ఉంటాయని నేను అనుకోలేదండంతో ఇంకా అప్పుడే ఇచ్చిడగాడు కూడా అసలు మీరు ఎందుకని నేను చెప్పి మాట్లాడడం లేదో దయచేసి నన్ను వదిలేసి వెళ్ళిపోండి, ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంది, ఇప్పుడు నేను నా లిమిట్కి రీచ్ అయ్యాను, నాతో ఉంటే మీకే బడ్డాను, సో ఖచ్చితంగా మీరు తప్పించుకోండి అనడంతో ఇంకప్పుడే అక్కడికి అట్టింటి దగ్గర వచ్చి మేము కూడా అదే కదరా అంటుండేది, కమాన్ నువ్వు మాతో పాటు వచ్చే అనడంతో ఇంకా ఆ మాటలను మనోళ్ళు కూడా ఈ నెల ఇక్కడ కూడా వచ్చేసారా అనుకుంటారు. అండ్ ఈ గ్యాప్లోనే పెయిన్ నుంచి వాటర్ వీళ్ళ నలుగురు మీద పడి ఒక్కసారిగా మన ఇషిడా గాని అయితే వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. ఇంకప్పుడే మన చాదిగాడు తన పవర్స్ ఉపయోగించుకొని ఈసారి కూడా అటాక్ చేద్దాం అనుకుంటాడు, బట్ ఆ పౌండ్స్ మాత్రం ఈసారి నువ్వు అలా అటాక్ చేస్తే ఖచ్చితంగా నీ ఫ్రెండ్ని మేము చంపేస్తామని చెప్పి మన ఇషిడా గానికి అయితే టార్చర్ చూపిస్తూ ఉంటారు. ఇంకా మన చాదిగాడు కూడా ఏం చేయలేక సైలెంట్గా ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే ఇచ్చుకో గ్యాంగ్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి షెట్ మనం లేట్గా వచ్చాం, ఆల్రెడీ ఇషిడా క్యాప్చర్ అయ్యాడని వెంటనే మన ఇచ్చుకోగాడు అరే మర్యాదకు వాడిని వదిలేయండి అనడంతో ఇంకా ఆనాయలు కూడా నువ్వు చెప్పిండే తినడానికి మేమన్నా మీ స్టూడెంట్స్ సారా అండ్ నీకు ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు, మర్యాదకి ఇక్కడ నుంచి పారిపోండి, లేదంటే మా బౌన్స్ అయిండే గోల్ ఇంకా గోటర్స్ వాళ్ళ యొక్క ట్రూ ఎబిలిటీస్ ఇంకా మీకు చూపిలేదు, మీకు ఇప్పుడే చూపిస్తామని చెప్పి ఒక్కసారిగా ఆ డాల్ అయితే కొన్ని వాటర్ బబుల్స్ క్రియేట్ చేసి ఒక్కసారిగా ఆ వాటర్ బబుల్స్ అన్నింటినీ కూడా మన ఇచ్చుకో గ్యాంగ్ లోపలికి అయితే దింపుతారు. లైక్ ముక్కులో నుంచి కళ్ళల్లో నుంచి వాటర్ అయితే వాళ్ళ బాడీ లోపలికి వెళ్తాయి. ఇంకెప్పుడైతే ఆ వాటర్ లోపలికి వెళ్ళిందో మన వాళ్ళు అయితే ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంటారు. ఇంకా చూస్తున్న మన లిరీ పాప్కి కరోడా గానికి నోబా గానికి ఏం అర్థం కాదు. ఇప్పుడే కాన్గాడ్ కూడా అసలు ఏం చేస్తున్నారు మీరు, మీకు ఏమవుతుంది అనడంతో ఇంకా బౌన్స్ గాల్ కూడా
మేము ఆల్రెడీ మీకు ఎన్నోసార్లు చెప్పాం కదా, వాటర్ ఎక్కడైతే ఉంటుందో మేము అక్కడికి వెళ్ళగలం. సో మనిషి బాడీలో 70% వాటర్ ఉంటుంది. అండ్ మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ 30%ను కూడా మేము వాటర్తో నింపేపోతున్నాం. సో ఆ విధంగా వీడి బాడీలో ఉండే అన్ని అవయవాలు కూడా వాటర్తో నిండిపోయి ఒక్కసారిగా వీడి బాడీని లోపల నుంచి కూడా ఆ వాటర్ అనేది బ్లాస్ట్ చేస్తుంది. అండ్ కొద్దిసేపట్లోనే ఈ నాయలంతా కూడా చనిపోబోతున్నారు అనడంతో ఇంకా మనోళ్ళు కూడా ఆ వాటర్ లోపల చేస్తున్న ఎఫెక్ట్కి ఏం చేయలేక అందరూ కూడా కుప్పకూలిపోతారు. ఇంకా చూస్తున్న నోబాగానికి ఒక ఐడియా రావడంతో ఇంక వెంటనే మన నోబాగాడు ఇంకా అరుడగాడు అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక్కసారిగా వాళ్ళు ముందు ఉపయోగించే పవర్స్ అనేవి ఉపయోగించి వెంటనే ఆ ఇద్దరు బౌండ్స్లో నుంచి ఒక బౌండ్ గాడిని దూరంగా టెలిపోర్ట్ చేస్తారు. ఇంకా ఇంకో బౌండ్ గాడు వాడిని కాపాడదామని ఎన్నిసార్లు వెళ్ళినా సరే వాడిని కూడా ఇంకో చోటుకి టెలిపోర్ట్ చేస్తారు. అలా ఇద్దరిని కూడా దూరంగా టెలిపోర్ట్ చేసుకుంటా ఒక బౌండరీని అయితే ఆ బిల్డింగ్ నుంచి బయటికి ఇసిరి కొట్టేస్తారు తన యొక్క టెలిపోర్టేషన్ పవర్స్ ఉపయోగించుకొని. అండ్ ఈ గ్యాప్లోనే ఇంకొకడు ఆ బౌండ్ పవర్స్ని ఉపయోగించలేక అక్కడే కింద పడిపోతాడు. ఇంకొకసారిగా మనోళ్ళంతా కూడా నోట్లో నుంచి వాటర్ కక్కుని మనోళ్ళంతా కూడా సేవ్ అయిపోతారు. ఇంక అప్పుడే ఇచ్చుకోగా నోబాగానికి థ్యాంక్ యూ నోబా, నువ్వు చేసిన సాయం వల్ల మేము బతికామండంతో ఇంక అప్పుడే మనోడు కూడా థ్యాంక్ యూ మామ, బట్ ఇప్పుడు మనం ఆ బౌన్స్ని డిఫరెంట్ చేసాం కదా, మన దగ్గర ఉండేవన్నీ వేసేద్దామా అనడంతో దానికి ఇచ్చుకోగాడు కూడా అవును ఇక్కడ ఒక్కడే ఉన్నాడు కాబట్టి వీని పవర్స్ అనేవి యూజ్లెస్, సో మనం ఈయన వేసేద్దామని చెప్పి ఒక్కసారిగా మన ఇచ్చుకో గ్యాంగ్ అంతా కూడా వాని మీద అటాక్ చేయడానికి వెళ్తారు. బట్ వాడు మాత్రం తప్పించుకోండా ఏం పర్లేదు నేను ఒక్కనే చాలరా మీకోసం అని చెప్పి మళ్ళీ వాని యొక్క సింగిల్ డార్ని సమన్ చేసి మనోళ్ళని అటాక్ చేస్తూ ఉంటారు. ఇంకా మనోళ్ళు ఎన్నిసార్లు అటాక్ చేసినా సరే మనోళ్ళు ఆ సింగిల్ డార్ని కూడా డిస్ట్రాయ్ చేయలేకపోతారు. అండ్ ఈ గ్యాప్లోనే బయట నుంచి ఓకే నేను వచ్చేసామా అని చెప్పి ఒక్కసారిగా అక్కడ ఉండే బిల్డింగ్ అంతటిని కూడా మట్టిగా మార్చి ఆ వాటర్ మీదకి లాంచ్ చేస్తాడు. మీ అందరికీ తెలుసు కదా, వాటర్ మీద శాండ్ పడితే ఆటోమేటిక్గా ఆ శాండ్ అనేది వాటర్ని పీల్చుకుంటుందని చెప్పి ఆ విధంగా అయితే అక్కడ ఉండే గోల్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. ఇంకా చూసిన రుకియా కూడా ఈ అటాక్ ఎక్కడో చూసినట్లుంది అనుకుంటారు. ఇంకా అక్కడ కూడా పెద్ద హోల్ అనేది పడి అందులో నుంచి మనకు గాంజో గడస్తాడు అనమాట. ఇంకా గాంజో గాని చూసిన మన ఇచ్చుకోగాడు రే మామ నువ్వెందుకు వచ్చావంటంతో ఇంకా అప్పుడే గాంజోగాడు కూడా చాలా కాలమైంది ఇచ్చుకో మనం కలిసి అని చెప్పి ఈ నాయలు ముచ్చట్లు పెట్టుకుంటారు. అప్పుడే మన గాంజోగాడు ఇంతకు ముందర మీరు ఫైర్ గురించి మాట్లాడారు కదా, ఆ ఫైర్ అనేది మా యొక్క షీబా కుటుంబానికి చెందింది, ఇప్పుడు చూడండి అని చెప్పి అక్కడే డిస్ట్రాయ్ అవుతున్న డాల్ని మన గాంజోగాడు ఒకసారిగా తన దగ్గర ఉండే ఒక ఫైర్ బాంబ్తో అయితే అటాక్ చేస్తాడు. ఇంకా అది వెళ్ళి ఆ వాటర్ లోపల ఇరుక్కొని ఒక్కసారిగా ఆరిపోవడంతో ఇంకా మన ఇచ్చుకోగాడు వాడిని తిడతాడనమాట. ఇంకా అప్పుడే గాంజోగాడు కూడా జస్ట్ వెయిట్ చేయరా అని చెప్తాడు. అండ్ లోపల కూడా ఆ మంట అనేది అలాగే చెలరేగి ఒక్కసారిగా ఆ వాటర్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అండ్ ఒక్కసారిగా అది డిస్ట్రాయ్ అవ్వడంతో ఆకాశంలో వస్తుండే వాటర్ బబుల్స్ అన్నిటిని కూడా చిన్న మళ్ళీ బాంబ్స్ మాదిరి మారి అది మళ్ళీ అటాక్ చేస్తుంది. ఆ విధంగా ఫైర్ ఎక్కువ ఉండి వాటర్ తక్కువ అవడంతో ఇంకొకసారిగా ఆ డాల్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇంకెప్పుడైతే డాల్ డిస్ట్రాయ్ అవుతుందో ఇంకా ఆటోమేటిక్గా ఆ రెండు బాండ్స్ కూడా వాళ్ళ బాడీలో నుంచి సోల్ అనేది ఎవాపర్ అయిపోయి ఒక్కసారిగా అనాయిలు ఇద్దరు అక్కడికక్కడే చనిపోతారు. ఇంకా చూస్తే మన ఒరిమే ఒక్కసారిగా భయపడుతుంది. ఇంకా అప్పుడే మన వాళ్ళంతా కూడా ఓ ఈ నాయల దగ్గర టాయ్స్ గా ఉండే ఆ డాల్స్ అనేటివి డిస్ట్రాయ్ అయితే ఆటోమేటిక్గా వీళ్ళు కూడా చనిపోతారు అనుకుంటారు. ఆ నెక్స్ట్ సీన్ లో మనకు ఆ జిన్ కార్యా గ్యాంగ్ కింద ఉండే ఆ బౌన్స్ అన్నింటినీ కూడా చూపిస్తామంట. సో వీళ్ళందరూ కూడా అక్కడే ఓ చోట గ్యాదర్ అయింటారు. ఇంకా అప్పుడే ఆ కార్యగాడు ఓకే కానీ ఆ ట్విన్ బౌన్స్ అంటే హోనో ఇంకా బాన్ గడు ఎక్కడికి వెళ్ళారు అంటంతో ఇంకా అప్పుడే మన రియో గాడు కూడా ఏమో ఆ నాయల స్పిరిచువల్ ఎనర్జీని నేను కూడా సెన్స్ చేయలేకున్నాను, బహుశా ఆ నాయలో డిఫీట్ అయ్యి చనిపోయినట్లున్నారు అనడంతో ఇంకా మాట్లాడిన కార్యగాడు కూడా డిఫీటా ఫర్ ది ఫస్ట్ టైం వింటున్నా ఏం పర్లేదని చెప్పి మనోడైతే ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తాడు. ఇంకా బౌన్స్ అంతా కూడా వాళ్ళ యొక్క ప్లాన్ దగ్గరికి వచ్చిందని చెప్పి సిద్ధంగా ఉంటారు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మన ఇషిడా గడ్ అయితే ఎవరికి కనపడకుండా మళ్ళీ అక్కడ నుంచి తప్పించుకొని ఒకటే సీమ సందుల్లో సిమ్ పందిలాగా నడుస్తూ ఉంటాడు. అండ్ మనోన్ని కాపాడడం కోసం అందరూ కూడా ఎక్కడికి వెళ్ళేవరా ఇషిడా అని చెప్పి వీళ్ళు కూడా వేరు సందుల్లో ఎదుగుతుంటారు. కానీ బట్ మనోళ్ళకైతే ఇషిడా గడ్ కనపడ్డు. ఇంకా కోపం తెచ్చుకొని ఇచ్చుకోగాడు అసలు ఈ చెత్తనా కొడుకు తన మనసులో ఏమనుకుంటున్నాడు, ప్రతిసారి ఈడు పెద్ద హీరో అన్నట్లు ఈడు త్యాగం చేసుకోవడం కోసం అన్ని చోట్ల తిరుగుతున్నాడు, చంపేస్తే బాగుంటుంది నా కొడుకు అన్నట్లు తిట్టుకుంటూ ఉంటే ఇంక అప్పుడే రుకే కూడా ఎలాగైనా మనం వాడిని ఎతకాలి అనడంతో ఇంకా అప్పుడే మన ఒరిహిమే కూడా అవును ఇచ్చుకో చెప్పినా కరెక్టే, ఇషిడాగాడు ఒక చెత్త నా కొడుకు అని చెప్పి తిడుతుంది. ఇంకా మాట్లాడిన చాద్గాడు ఒరిహిమే నిజంగానే నువ్వు కోపడుతున్నావు అనడంతో ఇంక అప్పుడే ఒరిహిమే కూడా అవును నిజంగానే నాకు కోపం వస్తుంది, ఎందుకంటే నేను వాని కోసమే కదా ఇంతమందితో కలిసి ఫైట్ చేశాను, బట్ ఆ చెత్త నా కొడుకు ఇది అర్థం కాకుండా వాడు ఎందుకని ప్రతిసారి చావాలనుకుంటున్నాడు, ఈసారి వాడు కనపడితే ఖచ్చితంగా వాడిని నేనే చంపేస్తానంటుంది. ఇంకా మాట్లాడిన మన వాళ్ళంతా కూడా ఒరిహిమే కోపం అంతా ఇలా ఉందా అని చెప్పి షాక్ అవుతారు.
అండ్ దీనికి ప్యారల్గానే మన ఇషిడే గడ్ అయితే ఆ సందుల్లో నడుచుకుంటా ఇంక ఇప్పటికే మనోడు ఎంతో స్ట్రెయిన్ తీసుకున్నాడు కాబట్టి ఒకసారిగా మనోడు స్ప్రో కోల్పోయి కింద పడిపోతారు. ఇంక అప్పుడే మనం తాకి మళ్ళీ అక్కడికి ఓషినా పాప అయితే వస్తుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ లో మన ఇషిడే గారిని ఓషినా అయితే చూపిస్తామట. వీళ్ళు ఎవరికి కనపడకుండా ఒక బిల్డింగ్ లో ఒక రూమ్ లో అయితే ఉంటారనమాట. ఇంక అప్పుడే మన ఇషిడే గారు కూడా అసలు ఎందుకని మీరు నన్ను మళ్ళీ కాపాడారు, అసలు నా చావు నేను చచ్చిందని కదా అనడంతో ఇంక అప్పుడే మన ఓషినా కూడా ఓ షెడ్ నువ్వు ఎందుకని ఇంతలా బాధపడుతున్నావు, నాకు అర్థమైందిలే, ఇప్పుడు నిన్ను బౌన్స్ వెంటాడుతున్నారు కదా, సో నువ్వు ఎవరితో ఉంటావో నీతో పాటు వాళ్ళ లైఫ్ కూడా డేంజర్ లో ఉంటుందని చెప్పి నువ్వు భావించి నీ బెస్ట్ ఫ్రెండ్స్ ని కూడా వదిలేసి సందుల్లో అయితే పరిగెత్తుకుంటా నా కంటపడ్డావు. అండ్ ఒక్క విషయం చెప్తా చూడు, గుర్తుపెట్టుకో, నీది ఎంత సాడ్ స్టోరీ అయినా సరే మనుషులు ఎప్పుడూ కూడా వాళ్ళ లైఫ్ లో సంతోషం అనేది ఉండదని చెప్తుంది. ఇంకా ఆ మాటలను మనోడు కూడా అవునా అట్లయితే నీ లైఫ్ లో కూడా సాడ్ స్టోరీ ఉంటుంది కదా, అట్లయితే అది నాకు చెప్పు అనడంతో ఇంకా వచ్చినా కూడా ఒకవేళ నేను అది చెప్పినా సరే అర్థం చేసుకునే మెంటాలిటీ నీకుందో లేదో నాకు తెలియదు, బట్ నేనైతే ప్రెసెంట్ నీకు ఆ విషయం చెప్పదలుచుకోలేదని అంటుంది. అండ్ దీనికి ప్యారల్ గానే మనకు జిన్ కార్యాగానే చూపిస్తా అంట. వాడు కూడా అక్కడ ఉండే బౌన్స్ అందరికి మోటివేషన్ ఇవ్వడం కోసం ఇన్నాళ్ళు మనం దాక్కుండా ఇచ్చారు, ఒకప్పటి నుంచినే మనం మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తారని చెప్పి మనం తొంగి తొంగి నక్కి నక్కి దాక్కున్నాం. బట్ ఇప్పుడు టైం అనేది మన కోసం ఉంది. అండ్ నేను పిలుస్తున్నానని చెప్పి మీ అందరూ వచ్చిండేదాన్ని నాకు ఎంతో సంతోషంగా ఉంది. అండ్ ఖచ్చితంగా మనం అంతా కలిసి మన పవర్ను ఉపయోగించుకొని ఈ వరల్డ్ అంతటిని కూడా ఖచ్చితంగా మనం డార్క్నెస్ లేక అయితే పడేయాలంటుంది. అండ్ దీనికి ప్యారల్ గా మన ఓషినా కూడా ఆ బౌన్స్ ఏదైతే ఆలోచిస్తున్నారో అదొక ఫూలిష్ అంబిషన్ అనే చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ మనుషులే లేకుంటే బౌన్స్ ఉండి ఏం ప్రయోజనం చెప్పు. అండ్ ఆ నైల్ ఇదంతా చేస్తుండేది జస్ట్ టైంను మార్చడం కోసమే అని అనడంతో ఇంకా మాట్లాడిన ఇషిడా గారు కూడా టైమా, ఓ నాకు ఇప్పుడు అర్థమైంది, టైం అంటే ఇష్టం లేదు నీకు కూడా, ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఒంటరిగా ఉన్నావని, బట్ ఎందుకని నువ్వు ఇప్పుడు ఈ క్లాక్ టవర్ దగ్గరికి వచ్చి దాక్కున్నావు, ఇది కూడా టైమే కదా, సో ఇది కొంచెం సంథింగ్ స్ట్రేంజ్గా అనిపిస్తుంది అనడంతో ఇంకా మాటలను వచ్చినా కూడా అట్లయితే నీకు ఒక డౌట్ అనేది క్లారిటీ చేస్తా చూడు, ఇప్పటికిప్పుడు ఎవరైనా వచ్చి నన్ను చంపేయడానికి ట్రై చేసినా సరే నేను ఈజీగా వాళ్ళ చేతిలో చనిపోతాను అండ్ నాకు కూడా చావే కావాలంటుంది. ఇంకా మాటలను మన ఇషిడేగానికి అసలు తినకి ఏమైందిరా, అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అనుకుంటాడు. ఇంకా అప్పుడే వచ్చినా కూడా నీకు తెలుసా చాలా మంది హ్యూమన్స్కి చావే లేకుండా దేవుని మాదిరి ఉండాలని ఉంది, బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆ దేవుడికి కూడా మనుషుల మాదిరే ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే పుట్టాం పెరిగాం చనిపోతాం, ఇదే మన లైఫ్ సైకిల్. దీన్ని ఎప్పుడైతే మనం కంటిన్యూ చేయలేమో అప్పుడు మన బతుకు అనేది ఒక అర్థం లేదంటుంది. అండ్ దీనికి ప్యారల్గా మళ్ళీ మనకు బౌన్స్ అయితే చూపిస్తామట. అప్పుడే ఒక బౌండ్ మన జిన్ కార్య కానీ ఓకే ఇంతవరకు మీరు చెప్పినదంతా కూడా విన్నాం, అసలు మీరు ఎందుకని మమ్మల్ని ఇక్కడికి పిలిచారో అది మాత్రం చెప్పలేదనడంతో ఇంకా అప్పుడే జిన్ కార్య గారు కూడా నా ప్లాన్లో మెయిన్ వ్యక్తి ఏంటి ఆ క్విన్సీ అనేది నాకు కనపడ్డాడు. అండ్ ఇప్పుడు నేను మీ అందరినీ ఇక్కడికి పిలవడానికి మెయిన్ కారణం కూడా అదే, మీరంతా కూడా నాకు హెల్ప్ చేసి ఆ క్విన్సీ కానీ పట్టుకునే విషయంలో మీరు నాకు హెల్ప్ చేశారంటే అప్పుడు ఖచ్చితంగా మనం అంతా కలిసి ఈ వరల్డ్ అనేది మళ్ళీ రీక్రియేట్ చేయొచ్చు. అండ్ ఖచ్చితంగా ఈ వరల్డ్ను మనం మన యొక్క పవర్తో ఒక షైనింగ్ ఎరాని అయితే సృష్టిద్దాం, దానికి మీరంతా కూడా నాకు సహాయపడాలి అనడంతో ఇంకా బౌన్స్ అంతా కూడా ఖచ్చితంగా మేము మీకు హెల్ప్ చేస్తాం. అండ్ మీరు మమ్మల్ని చూస్ చేశారు కాబట్టి మేమే ది స్ట్రాంగెస్ట్ బౌన్స్ అండ్ మీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అండ్ మీ అంబిషనే మా అంబిషన్ అంటారు. అండ్ దీనికి ప్యారల్గానే మనకు సోల్ సొసైటీలో మన యొక్క కెంపాచి గ్యాంగ్ అంతని కూడా చూపిస్తామట. అప్పుడే లెఫ్టినెంట్ ఏంటి మన యాచిరో పాప ఏంటి మాకి ఇచ్చినోజే యొక్క స్పిరిచువల్ ఎనర్జీని సెన్స్ చేశారా అనడంతో ఇంకప్పుడే మన గుండోడు ఏంటి ఇకాకు గాడు కూడా అవును మేము తనని సెన్స్ చేసాము, తను ఒరిజినల్ వరల్డ్లో ఉన్నాడు, సో మీరు ఇప్పుడు ఏం చేస్తారో అనడంతో ఇంకప్పుడే మన కెంపాచి గాడు కూడా వాడు ఎక్కడన్నా బతకని ఎక్కడన్నా చావుకొని అది మనకు అవసరం లేదు, వాడు ఒకప్పుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు వాడు ఎలా బతికితే మనకి ఎలా, సో దాన్ని వదిలేయండి అండ్ వాడు ఏదైనా పిచ్చి పని చేస్తే అప్పుడు నా దగ్గర చెప్పండి నేను వాడిని చంపేస్తానని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే మనం ఫ్లాష్ బ్యాక్ అనేది చూస్తా ఉంటా. మన కెంపాసి జెరాకి తన యొక్క ప్రీవియస్ కెప్టెన్ ని తన యొక్క డ్యూయల్ మ్యాచ్ లో ఓడించి తనని చంపేసిన తర్వాత మనోడు అఫీషియల్ గా కెప్టెన్ అయింటాడు. ఇంకా అప్పుడే మనోడు వెళ్తూ ఉండగా అప్పుడే మన ఇచ్చినోజే గడ అక్కడికి వచ్చి రే కెంపాచి అసలు ఇది ఎలా చేయాలనిపిస్తుందిరా, నువ్వు మన కెప్టెన్ ని ఓడించి తనని చంపేసి తన యొక్క స్థానాన్ని లాక్కున్నావు, అసలు నేను దీన్ని నమ్మలేకపోతున్నాను అండ్ ఖచ్చితంగా నేను నిన్ను క్షమించను, నిన్ను చంపేస్తానని చెప్పి మనోని మీద అటాక్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే అక్కడికి మిగిలిన షినిగామిస్ అంతా కూడా వచ్చి అరే నువ్వు అలా చేయకూడదు, ఇప్పుడు కరెక్ట్గా మన కెంపాచి సార్కి 200 మంది స్క్వాడ్ మెంబర్స్ కింద అపోజిషన్ లేకుండా ఆయన ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు, నువ్వు ఖచ్చితంగా ఆయన మీద ఇలా అరవడం ఇలా స్క్వాడ్ తీయడం ఖచ్చితంగా నేరం కిందకే లెక్క అవుతుంది అనడంతో ఇంకా మాట్లాడిన కెంపాచి కూడా ఒకవేళ నేను ఎవరిని కూడా ఫోర్స్ చేయలేదు, రే ఇచ్చినోజే నీకు నా కింద పని చేయాలని ఉంటే పని చేయి, లేదంటే ఇక్కడ నుంచి దొబ్బేస్తావేమో దొబ్బే, అది నీ ప్రాబ్లం నాది కాదు అండ్ ఖచ్చితంగా నా కింద ఉండే వాళ్ళు నా మాట వినాలి అండ్ నా మాట ఎవడైతే విండో వాడు ఇక్కడ నుంచి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అంటాడు. ఇంకా ఆ మాటలను ఇచ్చిన జగాడు కూడా బాగా ఆలోచించుకొని ఇంకా కెంపాచి కింద పని చేయడం తనకి ఇష్టం లేక ఇంకా మనోడు ఆ సోల్ సొసైటీని ఇంకా ఆ స్క్వాడ్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. నువ్వు కట్టుపన్న ఫ్రెండ్స్ అనమాట. అప్పుడే మన ఇచ్చిన జగాడు ఆ బిల్డింగ్
బిల్డింగ్ నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే అక్కడికి రియో గారు వచ్చి, మాస్టర్ ఇచ్చినోజు గారు మీరు ఎందుకని ప్రతి ఒక్క మాటని కూడా కార్య గారు చెప్పినట్లుగానే చేస్తున్నారు, మీకు అసలు క్వశ్చన్స్ కూడా లేవా? ఒకవేళ మనం కానీ ఆ కిన్సిని పట్టుకొని కార్య గారికి ఇస్తే ఆయన ఆ పిల్లోడిని ఏం చేస్తాడో మీకు ఐడియా కూడా లేదా అనడంతో ఇంకా ఆ మాటలనే ఇచ్చినోజు కూడా అది ఎవడికి తెలుసు, ఇక్కడ నా వర్క్ కేవలం జిన్ కార్య గారు ఇచ్చిన ఆర్డర్స్ని ఫాలో అవ్వడమే, ఆయన ఏదైతే ఆర్డర్స్ ఇచ్చారో నేను దాన్ని మాత్రమే ఒబే చేయకుండా ఫాలో అవుతాను, అదే నాకు ఇష్టం అనడంతో ఇంకా ఆ మాటలనే రియో గారు కూడా ఓ నేను కూడా అదే చేస్తాలేండి అంటాడు. అండ్ దీనికి పేర్లగా వరల్డ్ ఆఫ్ లివింగ్ లో మన ఇచిగో గాడు ఇషిడా గాన్ కోసము ఆ కరాకురాలో ఉండే ప్రతి సందు కూడా వెతుకుతూ ఉంటాడు. అండ్ ఎక్కడికి వెళ్ళి వెతికినా సరే మనోనికి అయితే ఇషిడా గాడు కనపడ్డు. ఇంకొకసారిగా కోపం తెచ్చుకున్న మనోడు, రే ఇషిడా ఎక్కడికి పారిపోయేవరా, అసలు ఉన్నావా పోయేవరా అని చెప్పి మనోడు ఎంతో బాధపడతాడు. ఆ నెక్స్ట్ సీన్లో మన ఇషిడా గారిని అయితే మళ్ళీ చూస్తామంట. సో ఈవినింగ్ టైంలో మన ఓషిన పాప రోడ్డు వైపు చూసుకుంటూ ఉండగా అప్పుడే అక్కడ ఉండే మన ఇషిడా గాడు అసలు ఎందుకని అలా చూస్తున్నాం అనడంతో ఇంకా అప్పుడే ఓషినా కూడా ఈ లైఫ్లో ఇంకొక రోజు కూడా ఎండ్ అవుతుంది, నీకు తెలుసా ఇషిడా నేను ఇప్పటికీ కొన్ని వందల సంవత్సరాల నుంచి బతుకున్నా కానీ నేను ఎప్పుడు కూడా ఈ మనుషుల్ని చూసి ఎంతో సంతోషపడతా, ఎందుకంటే నా లైఫ్తో పోల్చుకుంటే వాళ్ళ లైఫ్ అనేది చాలా తక్కువ, బట్ ఆ నాయలు కొన్నిసార్లు కష్టపడతారు, కొన్నిసార్లు సుఖపడతారు అండ్ వాళ్ళకంటూ ఒక లైఫ్ పర్పస్ ఉంటుంది అండ్ దాన్ని అచీవ్ చేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆ నాయలు చనిపోతారు అండ్ చనిపోయేటప్పుడు కూడా కొంతమంది హ్యాపీగా చనిపోతారు, కొంతమంది బాధతో చనిపోతారు, బట్ నా లైఫ్ అలా కాదు. నాకు బాగా గుర్తుంది, నా చిన్నప్పటి నుంచినే వేరే వాళ్ళు చేసే పనులు నాకు అసలు నచ్చేటి కాదు అండ్ వాళ్ళ లైఫ్తో పోల్చుకుంటే నా లైఫ్ డిఫరెంట్ అని నేను చిన్నప్పుడే కనుక్కున్నాను. అండ్ కాలం మారే కొద్దీ నేను పెద్దగా నుంచి నా ఫ్రెండ్స్ దగ్గర కూడా నా సీక్రెట్ అనేది నేను హైడ్ చేశాను అండ్ నా లైఫ్ అనేది కూడా అలాగే సాగిపోతుంది. అండ్ టైం అనేది ఎలా సాగిపోయిందంటే నా ఫ్రెండ్స్కి పెళ్ళిళ్ళు అయినాయి అండ్ వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు అండ్ మనవళ్ళు అయ్యారు, వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయ్యాయి, ఇన్ఫ్యాక్ట్ నా ఫ్రెండ్స్ చనిపోయే స్టేజ్కి కూడా వచ్చారు అండ్ నా చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కటి కూడా మారింది. లైక్ అది ఒక బిల్డింగ్ కానీ లేదంటే అవతల మనిషి యొక్క లైఫ్ స్పాన్ కానీ అండ్ ఇట్లాంటివి ఎన్నో మారాయి కానీ మారందంటూ ఒక్కటే, అదే నేను. అండ్ ఆ టైంలో నేను అనుకున్నాను నేను అసలు ఏం లాస్ అయ్యానో నాకు కూడా అర్థం కాలేదు అండ్ కాలంతో తగినట్లు నేను ఎందుకని మారలేకపోతున్నాను అని చెప్పి నేను ఎంతగానో బాధపడ్డాను. అలా కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత అందరూ కూడా నన్ను ఒక విచ్ అనుకొని నన్ను చంపేయడానికి కూడా ట్రై చేశారు, బట్ నేను ఏ తప్పు చేయలేదు. కానీ అనాయలో నన్ను చంపడం కోసం ఇంకా ఆ ఊరు నుంచినే నన్ను వెలివేశారు, ఇంకా నాకు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలీదు, ఇంకా చనిపోదామని చెప్పి నేను ట్రై చేస్తున్న సిచ్యువేషన్లోనే అప్పుడే నాకు ఒక మనిషి వచ్చి కనపడ్డాడు, అతనే జిన్ కార్య. అండ్ వచ్చిన వెంటనే తను నన్ను చూసి అలా చేసుకోవద్దు అండ్ నేను ఖచ్చితంగా నీ లైఫ్ కూడా పర్పస్ కనిపెడతాను అండ్ నువ్వు కూడా బతకడానికి నేను ఒక రీజన్ చూపిస్తాను, ఫైనల్గా నేను నీతో ఒక్క విషయం మాత్రం చెప్తాను. ఇంకా ఆ మాటలు నేను కూడా ఒక్కసారిగా కార్యకైతే అట్రాక్ట్ అయిపోయాను అండ్ నేను కూడా తన ప్రేమలో పడిపోయాను అండ్ తనతో పాటు కొన్ని శతాబ్దాల పాటు తనతో కలిసి ఉన్నాను అండ్ తనతో పాటు ప్రేమలో పడి మా లైఫ్ కూడా ఎంతో సంతోషంగా మారింది. బట్ నేను ఎప్పుడైతే జిన్ కార్య యొక్క ట్రూ ఫేస్ అనేది గమనించానో అప్పుడు నాకు అర్థమైపోయింది ఇన్నాళ్ళ నుంచి వాడు నా మీద చూపించింది ప్రేమ కాదు, కేవలం వాడు నన్ను వాడుకుంటున్నాడని. అండ్ నేను అప్పుడే డిసైడ్ అయ్యాను నార్మల్ హ్యూమన్స్ లైఫే మేలు, వాళ్ళు బతకడానికంటూ వాళ్ళకు ఒక రీజన్ అనేది ఉంటుంది, బట్ నాలాగా బౌన్స్కి అయితే అటువంటి రీజన్ అనేది ఏమీ లేదు. అండ్ నాకు అప్పుడు అర్థమైంది ఈ వరల్డ్లో ఎటర్నల్ లవ్ లేదు, తొక్కలేదు, ప్రతి ఒక్కరు కూడా స్వార్థంతోనే బతుకుతున్నారు, అది హ్యూమన్స్ అయినా కావచ్చు, బౌన్స్ అయినా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు అనడంతో ఇంకా అప్పుడే ఇషిడా గారు కూడా ఓహో అట్లయితే నువ్వు అందుకనైనా ఇప్పుడు జిన్ కార్యాన్ని వదిలేసావు అనడంతో దానికి వచ్చినా కూడా అదొక్కటే కారణం కాదు. ఒకప్పుడు నేను కార్యాన్ని చూసినప్పుడు తన కళ్ళలో నాకు ఒక హోప్ అనేది కనపడింది, బట్ నేను ఆ తర్వాత రియలైజ్ అయ్యేది ఏంటంటే తన యొక్క కళ్ళ వెనకలు ఉండే డార్క్ సైడ్లో అతని యొక్క ట్రూ అంబిషన్ నేను తెలుసుకున్నాను అనడంతో ఇంకా ఆ మాటలని ఇషిడా గారు కూడా అంబిషన్ అంటే ఏంది అనడంతో ఇంకా అప్పుడే వచ్చిన గారు కూడా ఇప్పుడు కార్యగాడు కొంతమంది బౌన్స్ అనేది సేకరిస్తున్నారు అండ్ ఈ బౌన్స్ను ఉపయోగించుకొని మన కార్యగాడు హోకీముండాకైతే వెళ్ళాలనుకుంటున్నాడు. ఒకవేళ వీడు కానీ అలా సాధించాడంటే అప్పుడు తనకు ఒక ఎటర్నల్ లిమిట్లెస్ పవర్ అనేది వస్తుంది, అప్పుడు ఆటోమేటిక్గా ఈ వరల్డ్లో ఉండే అన్ని బౌన్స్ కూడా వాడే గాడ్ కిందికి మారిపోతాడు, ఇంకా వాడిని ఎవరో ఆపలేరు అనడంతో ఇంకా మాటలేని ఇషిడా గారు కూడా ఏంటి ఇదొక పిచ్చిదానం అనే చెప్పొచ్చు, అయినా వాడు ఎందుకని ఇలా చేస్తున్నాడు, మీ లైఫ్లో మీకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయి కదా, సో మీరు ఎందుకని వాడిని ఫాలో కాలేదు అనడంతో ఇంకా అప్పుడే వచ్చిన గారు కూడా మేము ఒకప్పటి నుంచినే ఫాలో అవుతున్నాం అండ్ వాడు తప్ప ప్రతి ఒక్క బౌండ్ కూడా దాన్ని ఫాలో అయ్యాడు, కానీ వాడికుండే దురాశ వల్ల ఇప్పుడు బౌన్స్ అందరినీ వాడు మ్యానిపులేట్ చేసి కేవలం తను ఏదైతే సృష్టించాలనుకుంటున్నాడో దాన్ని ఒక ప్రిన్సిపల్ రూల్ కింద మార్చాడు అండ్ మెయిన్ ప్రిన్సిపల్ రూల్స్ అన్నిటిని కూడా వాడు చెరిపేసి కేవలం గాడ్కి ఇట్లాంటి రూల్స్ అవసరం లేదు అన్నట్లు చెప్పాడు అనడంతో ఇంకా ఆ మాటలైనా ఇషిడా గారికి కోపం వచ్చి అయినా వాడు ఇదంతా ఎలా చేస్తాడు అసలు మీరు ఎందుకని తను ఆపలేదు అనడంతో ఇంకా అప్పుడే వచ్చినా కూడా నేను దానికోసమే కదా కష్టపడుతున్నాను, అందుకనే కదా నేను నిన్ను ఇన్నిసార్లు కాపాడాను అండ్ నేను ఇప్పుడు కూడా ఒక్కటే విషయంలో డిసైడ్ అయ్యాను, నేను ఖచ్చితంగా ఆ కార్య కానీ వాడి ప్లాన్ అనేది అమలు చేయకోకుండా స్టాప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ ఆ
మెయిన్ ప్రాసెస్లో నాకు మెయిన్ మూల వ్యక్తి నువ్వే అండ్ నిన్ను కాపాడమే ఇప్పుడు నా యొక్క ఫస్ట్ ప్రియారిటీ అంటుంది. ఇంకా మాటలని ఇషిరే గారు కూడా అయినా నువ్వు కార్యాన్ని ప్రేమిస్తున్నావు కదా అనడంతో ఇంకప్పుడే వచ్చినా కూడా లేదు అది ఒకప్పుడు ఇప్పుడు కాదు, నేను ఎంత బాగుంటైనా సరే నాలో కూడా కొంచెం హ్యూమానిటీ అయితే ఉంది, నేను ఖచ్చితంగా హ్యూమన్స్ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటానే కార్య కానీ ఇన్ఫ్యాక్ట్ నా లవర్ అయినా సరే లేకుంటే నా హస్బెండ్ అయినా సరే వాడిని ఖచ్చితంగా నేను డిస్ట్రాయ్ చేస్తానంటుంది. ఇంకా మాటలని ఇషిరే గారు కూడా అయితే మన ప్లాన్ ఏంది అనడంతో ఇంకా అప్పుడే వచ్చినా కూడా ప్లాన్ లేదు తొక్కలేదు, ఆ కార్య కానీ నేను ఒక్కనే డిఫీట్ చేస్తానంటుంది. ఇంకా మాటలని మనోడు అయినా అది నువ్వు చేయలేవు కదా అనడంతో ఇంకప్పుడే వచ్చినా కూడా ఒకవేళ నేను అలా చేయలేకున్నా సరే నేను ఇక్కడ నీకు హెల్ప్ చేయగలను అండ్ ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ఉండి ఎవరికి కంటపడకుండా నీ గాయాలన్నీ కూడా మానయ్యేంత వరకు ఇక్కడే ఉండు, నువ్వు నాకు అదే పెద్ద హెల్ప్ చేయగలవు. అండ్ ఎందుకో తెలియదు ఖచ్చితంగా కార్యగాన్ ప్లేన్కి మెయిన్ కీ పర్సన్ నువ్వే అనమాట. అండ్ నిన్ను యూజ్ చేసుకుని వాడు మన గోల్ అనేది అచీవ్ చేద్దాం అనుకుంటున్నాడు. సో వాడు ఎప్పుడైతే నిన్ను క్యాప్చర్ చేయలేడో అప్పుడు ఆటోమేటిక్గా వాడు సగం ఓడిపోయినట్లే అండ్ ఆ టైంలో నేను ఈజీగా వాడిని డిఫీట్ చేస్తాలే అంటుంది. ఇంకా మాట్లాడిన మన ఇషిడా గారు కూడా అయినా నా దగ్గర క్విన్సీ పవర్స్ లేవు కదా అనడంతో ఇంకా మాట్లాడిన మన వచ్చినా కూడా నాకు తెలిసినంత వరకు పుట్టుకతో వచ్చిన పవర్స్ నువ్వు కావాలనుకున్నా కూడా పోగొట్టుకోలేవు, ఖచ్చితంగా నువ్వు తలుచుకుంటే నీ క్విన్సీ పవర్స్ అనేటివి మళ్ళీ నువ్వు రిటర్న్ బ్యాక్ తెచ్చుకోగలవు, ఖచ్చితంగా ట్రై చేయంటుంది. ఇంకా మాట్లాడిన ఇషిడా గారు కూడా నేను నీతో ఒక విషయం అయితే మాట్లాడాలి, నిన్న రాత్రి నేను నిన్ను చూసినప్పుడు నేను అప్పుడు నీ దగ్గర నుంచి తప్పించుకోవాలని అనుకున్నా, బట్ ఎందుకో నా బాడీ సహకరించలేదు, అది ఎందుకనేది నాకు ఇప్పుడు అర్థమైంది. నేను నిన్ను చూసిన ప్రతిసారి కూడా నీ కళ్ళలో నాకు ఏదో ఒక లైట్ అనేది కనపడింది, అప్పుడే నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు నేను చూస్తుంటే నాకు అర్థమైంది అండ్ నీ కళ్ళల్లోనే హోప్ ఉంది అండ్ ఖచ్చితంగా నువ్వే గెలవాలి అండ్ నేను ఇప్పుడుండే సిచ్యువేషన్ ద్వారా నేను నీకు ఏ విధంగా హెల్ప్ చేయలేనని నాకు తెలుసు, కానీ ఒకవేళ ఛాన్స్ దొరికితే ఖచ్చితంగా నేను నీకు ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తాను. సో దయచేసి నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు, ఏ విధంగా అయినా నేను నీకు హెల్ప్ చేస్తాను అనడంతో ఇంకా మాటలనే వచ్చినా కూడా నువ్వు చూడడానికి పెద్ద యదవనాకుడికి మాత్రం ఉన్నా సరే నీ మనసులో మాత్రం మంచితనం అనేది ఉంది, సో నేను ఖచ్చితంగా ఎలాగైనా గెలుస్తాలే, నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్తగా ఉండి అంటుంది. అండ్ ఈ సీన్ కట్ అయ్యి నెక్స్ట్ సీన్లో మనకు ఒక బౌంటరీ అనేది చూపిస్తారో అండ్ ఆ బౌంటరీ గాడు మన ఓషినా ఇంకా ఇషిరా గాడు ఎక్కడైతే ఉంటారో అదే బిల్డింగ్ వైపు అయితే చూస్తూ ఉంటాడు అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.